హాయ్ అండి, వెల్కమ్ టు ఐకేఎల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే అందరూ బాగా ఇష్టపడే క్రిస్పీగా అంటే చాలా క్రిస్పీగా ఉండే బంగాళదుంప ముక్కల వేపుడండి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆల్రెడీ ఒక దుంపని చక్కగా ఇట్లా చెక్కు తీసుకుని ఇలా మరీ సన్న ముక్కలు ఏమొద్దండి, కొంచెం లావుగా ఉన్నా సరే కానీ చక్కగా వేగుతాయి. అది ఎలాగా ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. ఇలా అయితే ముందైతే ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇట్లాగా చూసారా, ఇదిగోండి నేను లావుగానే కట్ చేశాను, మరి సన్నగా అయితే ఏం కట్ చేయలేదన్నమాట. ఇలా కట్ చేసుకున్నా సరే కానీ మంచి క్రిస్పీగా ఉండే బంగాళదుంప ముక్కల వేపుడు నేను మీకు ఎలా క్రిస్పీగా వస్తుందనేది చూపిస్తాను. ఓకేనా? ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి, కట్ చేసుకున్న ముక్కల్ని చక్కగా నీళ్ళలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగోండి, ఇలాగా 1-2 సార్లు చక్కగా కడిగేసేసుకుని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇదిగోండి, మొత్తం అన్నీ ఇలాగే తీసేసుకోండి. ఇదిగోండి, ఇలాంటి కళాయి ఒకటి తీసుకున్నాను. దానిలోకి ఇదిగోండి స్టవ్ వెలిగించిన తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ వేస్తానండి ఫ్రై అవడానికి. మరీ ఎక్కువ ఏం ఆయిల్ వేయను, ఆయిల్ తక్కువగానే ఉంటుంది కానీ ఫ్రై మాత్రం చాలా బాగా అవుతుంది. ఎలాగా ఏంటనే చూపిస్తాను చూడండి ఒకసారి. నేను తీసుకుంది ఒక దుంప కదా, ఇదిగోండి దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసాను అనమాట, సరిపోతుందండి ఇది. ఇదిగోండి ఆయిల్ కాగింది కదా, ఇదిగోండి నేను వేసేది వెల్లుల్లిపాయ అండి, 3 రెమ్మలు అన్నమాట వెల్లుల్లిపాయలు. ఇదిగోండి ఎండుమిరపకాయలు, దీనిలోకి కొంచెం అంత పచ్చిశనగపప్పు అండి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ వేసుకుంటే తప్పకుండా వేసుకోండి వాటిని మాత్రం. తర్వాత దాంతోపాటుగానే కొంచెం అంత జీలకర్ర అండి, కొద్దిగంత జీలకర్ర అనమాట. ఇదిగోండి అంతే. ఇది కొంచెం బాగా వేగనిద్దామండి. ఇదిగోనండి వేగుతున్నాయి కదా, దాంట్లోనే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగాలండి. ఇదిగోండి చూసారా, మాడిపోకుండా జాగ్రత్తగా వేగాయండి. ఇప్పుడు ఇదిగోనండి ఇలా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో నేను పసుపు వేసానండి. ముందుగా పసుపు వేసాను. ఈ పసుపు ముందుగా వేయటం వల్ల ముక్కలు చక్కగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇదిగోండి అంటే పసుపు ముందుగా వేసుకుంటే ఈ ముక్కలు అనేది దుంప ఏమి అంటే మెత్తబడదు, చక్కగా అతుక్కోకుండా దేనికది చక్కగా వేగుతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా దీన్ని చక్కగా ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోండి, హైలో మాత్రం పెట్టొద్దు. సిమ్లో దీన్ని ఏం చేస్తారంటే చక్కగా ఇట్లాగా ఒక 10 నిమిషాల పాటు వేయించుకుందామండి. నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోనండి చూసారా, చక్కగా ముక్కలు ఎంత బాగా వేగాయో, ఎక్కడ కూడా అతుక్కోకుండా. చూసారా ఇట్లా అనమాట. అలా అని చెప్పని మెత్తగా ఉండవండి, పైకి వచ్చేటప్పటికి క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం మెత్తగా ఉంటాయి అన్నమాట ముక్కలు. ఈ ముక్కలతో చక్కగా సైడ్ డిష్ కింద అంటే పప్పులో కానీ అలా లేక చారులోకి పప్పుచారులోకి ఇలా వేయించుకు తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఎర్రగా వేగినవి కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. సరే ముక్క అసలు ఎక్కడ కూడా దుంపకి దుంప ఎక్కడ కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చింది. నేను 1 స్పూన్ ఆయిలే కదా వేసాను, చూసారా ఆయిల్ కూడా ఎట్లా ఉందో. ఆయిల్ దీనికైతే అసలు ఎక్కువ అస్సలు పట్టదండి. ఇప్పుడు దీంట్లో కారం వేస్తాను అనమాట. ఇంతవరకు నేను ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయలేదు, పసుపులోనే వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తాను, కారం ఉప్పు 2 వేస్తాను. చూడండి ఒకసారి. ఇదిగోండి ఇది మామూలుగా కల్లుప్పునే దంచిందనమాట, మామూలుగా దంచి వేసుకున్నది అది. ఇప్పుడు కారం, ఇదిగోండి కారం కూడా ఎక్కువ పట్టదండి, లైట్గా అనమాట వేసి. కారం వేసిన తర్వాత ఈ ఫ్రైకి ఎక్కువసేపు మాత్రం ఉంచబాకండి, ఎందుకంటే కలర్ మారిపోతుంది అనమాట. చూసారా, ఇదిగోండి కలర్ మారిపోద్ది, అందుకని కారం వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. దీనికల్లా ఏమీ లేదండి, మూత అనేది పెట్టుకోకుండానే వేయించాలన్నమాట. మూత పెట్టకుండా వేయిస్తేనే చక్కగా ఇట్లా వేగుతాయి. మూత పెడితే ఏమవుతుంది, మెత్తబడతాయి కానీ మగ్గిపోతాయి కానీ వేగవండి, అందుకని మూత పెట్టుకోకుండా వేయించండి. చూసారా చక్కగా, ఇదిగోండి క్రిస్పీగా ఉండే బంగాళదుంప ముక్కల వేపుడు అన్నమాట.
నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తుంటే. ఓకేనా? ఇదిగోనండి, ఇంకైతే స్టవ్ ఆపేస్తాను. నేను స్టవ్ ఆపేసిన తర్వాత కూడా వెంటనే అయితే మూత పెట్టద్దండి. బంగాళదుంప ముక్కలకి స్టవ్ ఆపేసాక వెంటనే కనుక మూత పెడితే ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకని వెంటనే మూత పెట్టద్దు. ఒక 2 నిమిషాలు ఆ సెగంత పోయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోండి. ఓకేనా? బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.